వెటిక తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పాలమూరు అండ్ డిండి మీద స్వయంగా చంద్రబాబు నాయుడు గారు లెటరెడ్ మీద ఆనాటి మంత్రి ఉమాభారతి గారికి రాసినటువంటి లేఖ మీరు చూస్తే, ఐ రిక్వెస్ట్ దట్ ద హానరబుల్ మినిస్టర్ అపెక్స్ కౌన్సిల్ టు immediately intervene in the matter and advise the CWC KRMB to critically examine the issue and ensure the the statutes are strictly complied with. I also request that the GOTS may be directed to put on hold all works until the issue is resolved. అంటే స్టాట్యుటరీ అంటే ఏంటి? KRMB అనుమతి, CWC అనుమతి, అపెక్స్ కౌన్సిల్ అనుమతి. మరి అదే స్టాట్యుటరీ నీకు ఉండాలి కదా ఈరోజు గోదావరి బనకచెర్లకు. ఆ రోజు మీరే స్వయంగా మీ పెన్నుతోనే రాశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. సేమ్ అదే మేము అడుగుతున్నాం ఈరోజు. మరి ఇదే విషయాన్ని మన ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి ఎందుకు అడుగుతలేడు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పెదవులు మూసుకుంటున్నాడు? మరి ఆ రోజు ఆనాడు మన ప్రాజెక్టులను అంత ఓపెన్గా బహిరంగంగా అనుమతి వచ్చిన కాళేశ్వరంను ఆపమంటాడు, పాలమూరును ఆపమంటాడు, దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాలో కడుతున్న పాలమూరు ప్రాజెక్టును ఆపమంటాడు. మరి ఈరోజు అక్రమంగా కట్టేటువంటి ఈ గోదావరి బనకచెర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తున్నది? ఎందుకు గొంతు పెగలడం లేదు? ఈ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్రంగా భంగం కలిగే ప్రయత్నం జరుగుతుంటే కూడా మన ప్రభుత్వం ఏమో మాట్లాడినటువంటి పరిస్థితి. నెక్స్ట్, ఇది తుమ్మిళ్ళ లిఫ్ట్. ఇది కూడా వాస్తవానికి తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ ప్రాజెక్ట్. యాక్చువల్గా తుమ్మిళ్ళ అనేటువంటిది రాష్ట్రం ఏర్పడక ముందు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే హైదరాబాద్ రాష్ట్రంలో మనకు ఆర్డిఎస్ అనే ప్రాజెక్టు కింద 87,500 ఎకరాలకు నీళ్ళు వచ్చేది. ఆర్డిఎస్ ప్రాజెక్టులో మన గద్వాల, ఆలంపూర్ ప్రాంతంలో 87,500 ఎకరాలకు నీళ్ళు వచ్చేది. ఇది అప్రూవ్డ్ ప్రాజెక్టు. మనకు బచావత్ ట్రిబ్యునల్లో కూడా ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు ఉన్నాయి. అయితే ఆ రోజు ఏమైంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్లక్ష్యం చేయడం వల్ల 87,500 ఎకరాలు బారాల్సినటువంటి ఆర్డిఎస్ ప్రాజెక్టు 20,000-30,000 ఎకరాలకు పడిపోయింది. ఆ రోజు ఆ జిల్లా నుంచి ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, కేసీఆర్ గారి దృష్టికి తెస్తే, సరే సప్లిమెంటేషన్ కోసం ఒక చిన్న లిఫ్ట్ పెట్టి 30,000-40,000 ఎకరాలు పారే విధంగా చేసినాం. అదేం కొత్త ఆయకట్టు కాదు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది. 87,000 ఎకరాలు వెనకట పారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుంకిశాల నుంచి నీళ్లు రానియకపోవడం వల్ల ఆ ప్రాజెక్టు 30,000కు కుదించకపోతే ఒక లిఫ్ట్ పెట్టి మళ్ళీ 30,000-40,000 ఎకరాలు యాడ్ చేస్తే దాన్ని కూడా ఆపమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు లెటర్ రాశారు. న్యూ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద ఫోర్ షోర్ ఆఫ్ సుంకిశాల రిజర్వాయర్ టేకెన్ అప్ వితౌట్ క్లియరెన్స్ అప్రూవల్ ఆఫ్ ద KRMB CWC అపెక్స్ కౌన్సిల్. సుంకేశ్ల బ్యారేజ్ నుంచి ఆ రోజు నీళ్ళు వచ్చేది ఉంటే దాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేసినారు. సో అట్లా ఇది మన బచావత్ అవార్డులో కేటాయింపులున్న ప్రాజెక్ట్. దానికి లిఫ్ట్ పెడితే దాన్ని కూడా ఆపాలని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 3 పర్మిషన్లు ఉండాలన్నారు. మరి ఆ మూడిట్లలో ఏ పర్మిషన్ లేదు వాళ్ళకు, వాళ్ళు నిర్మిస్తున్న గోదావరి బనకచెర్లకు. నెక్స్ట్, ఇట్ ఈస్ ద పాయింట్. యాక్చువల్గా ఇక్కడే నేను మీకు చెప్తా అన్నది. ఇక్కడ ఏంటంటే మనకు రాష్ట్ర విభజన జరిగేటప్పుడు పార్లమెంట్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అందులో ఈ కింది లైన్ చెప్పారు, నో న్యూ ప్రాజెక్ట్స్ బేస్డ్ ఆన్ వాటర్ రిసోర్సెస్ అరైవ్డ్ ఎట్ బేస్డ్ ఆన్ అప్రోప్రియేట్ డిపెండబిలిటీ క్రైటీరియా ఆన్ గోదావరి ఆర్ కృష్ణా రివర్స్ కెన్ బి టేకెన్ అప్ బై ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ without obtaining sanction from the Apex Council on river water resources. All such proposals shall be first appraised and technically cleared by the respective board before sanction by the said Apex Council. ఈ 2 రాష్ట్రాల్లో ఏ కొత్త ప్రాజెక్టు చేపట్టాలన్నా అప్రాప్రియేట్ బోర్డు, గోదావరి అయితే GRMB బోర్డు, కృష్ణానది మీద అయితే KRMB బోర్డు ముందు అనుమతించాలి. తర్వాత CWC క్లియరెన్సులు రావాలి. తర్వాత అపెక్స్ కౌన్సిల్ అంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా అపెక్స్ కౌన్సిల్ ఉంటుంది. అందులో క్లియర్ అయిన తర్వాతనే ఏ కొత్త ప్రాజెక్ట్ అయినా చేపట్టాలి. మరి ఈ మూడిట్లలో ఏది ఉంది? ఇప్పుడు ఇంతకాలం చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖలు చూశారు ఆ రోజు. అంటే మీ బోర్డు అనుమతి లేదు, CWC అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు, వీళ్ళు ఎట్లా కడతారు అని మన ప్రాజెక్టులకు అడ్డుపడ్డారు. అవన్నీ కూడా ఓల్డ్ ప్రాజెక్ట్స్, దే ఆర్ నాట్ న్యూ ప్రాజెక్ట్స్.
మరి ఇప్పుడు గోదావరి బనకచెర్ల ఈజ్ టోటలీ న్యూ ప్రాజెక్ట్. దే ఆర్ బుల్డోజింగ్ లైక్ ఎనీథింగ్. బీజేపీ సహకరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఈ నెలాఖరులో టెండర్లు పిలిచి ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉంది. నెక్స్ట్, ఇది మనకి ఎట్లా నష్టం? ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఈ నెలాఖరులో టెండర్లు పిలిచి ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉంది. నెక్స్ట్, ఇది మనకి ఎట్లా నష్టం? 200 టీఎంసీలను హక్కుగా మార్చుకునే కుట్ర. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, కృష్ణా మీద మొన్ననే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చింది. ఏ రాష్ట్రమైనా కూడా 1956 సెక్షన్ 3 కింద ఒక అవార్డు, అంటే మాకు ఈ నదీ జలాల్లో మాకు వాటా సరిగా రావడం లేదు అని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే దాని మీద ఒక ట్రిబ్యునల్ వేస్తుంది కేంద్ర ప్రభుత్వం. వితిన్ 1 ఇయర్ వేయాలి. మీ అందరికీ కూడా తెలుసు, కేసీఆర్ గారు చాలా పోరాటం చేసి కృష్ణా నది మీద సెక్షన్ 3 మీద మనం అవార్డు తెచ్చుకున్నాం. దానికి చాలా రకాలుగా ప్రయత్నాలు, కేసీఆర్ గారు స్వయంగా వెళ్ళి అప్పటి ఉమాభారతి గారిని, గడ్కరీ గారిని, ఆ తర్వాత షెకావత్ గారిని కలవడం, వాళ్ళు వినకపోతే సుప్రీంకోర్టుకు పోవడం, వాళ్ళు మళ్ళీ వింటే కోర్టులో కేసు విత్డ్రా చేసి సెక్షన్ 3ని మనం కృష్ణానది మీద సాధించినాం. ఇప్పుడు మనకు తాత్కాలిక ఒప్పందం 6634 ఉంది. బట్ కేసీఆర్ గారు సాధించిన సెక్షన్ 3 వల్ల రేపు 500కు పైగా టీఎంసీలు కృష్ణానదిలో మనకు వచ్చే వెసులుబాటు కలిగింది. సో అది కేసీఆర్ గారు చాలా పోరాటం చేసి సెక్షన్ 3ని కృష్ణానది మీద సాధించారు. నా ఇక్కడ గోదావరి మీద ఏం జరుగుతుందంటే, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నది మీద కూడా ట్రిబ్యునల్ వెయ్యండి అని సెక్షన్ 3 కింద ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చింది ఆల్రెడీ.